अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణాష్టమి పండుగ విషయమై అనేక మంది సందేహములు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 16వ తేదీ జరుపుకోవన్నా, మరి సెప్టెంబర్ 15వ తేదీ అని కొందరు అంటున్నారు. ఎందుకు ఈ తేడా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణాష్టమిని కన్నన్ తిరునక్షత్రము, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ శ్రీకృష్ణాష్టమి పండుగను సాధారణంగా స్మార్త సాంప్రదాయంలో ఆగస్టు 16వ తేదీ రోజు జరుపుకుంటారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో సెప్టెంబరు 15వ తేదీ రోజు జరుపుకుంటారు. దీనికి సూర్యమానము, చాంద్రమానము అని రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయం అంతా కూడా ఈ తమిళనాడుకు సంబంధించిన శ్రీరంగ క్షేత్రంతో ముడిపడి ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారము ఒక శ్లోక ప్రమాణం ఉంది. పెద్దలు అందించినటువంటి శ్లోక ప్రమాణం ఏంటంటే, సింహమాసే సితే పక్షే రోహిణ్యామష్టమే తిథౌ చర్మార్థం ప్రధాతారం కృష్ణం వందే జగద్గురుం అని ఒక శ్లోక ప్రమాణం ఉంది. అంటే సూర్యమానం ప్రకారము సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కన్నన్ తిరునక్షత్రాన్ని జరుపుకుంటారు. సప్తమితో కూడుకున్న అష్టమి ఉన్న కృష్ణాష్టమి జరుపుకోరు. అదేవిధంగా కృత్తికా నక్షత్రంతో రోహిణి ఉన్నప్పటికీ కూడా అది విద్యా తిథి అంటారు. అట్లాంటిది కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో జరుపుకోరు. అయితే ఎవరైతే స్మార్త సాంప్రదాయాన్ని, చాంద్రమానాన్ని పాటిస్తారో ఉభయ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కన్నన్ తిరునక్షత్రాన్ని ఆగస్టు 16వ తేదీ జరుపుకుంటారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయస్తులు సెప్టెంబర్ 15వ తేదీ రోజు జరుపుకుంటారు. అడిగేన్ రామానుజదాసన్. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.